నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. శబరిమలలో మకర మేళకు దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివచ్చారు. మకర జ్యోతిని దర్శించుకున్న అయ్యప్ప భక్తులు నిజామాబాద్ నగరంలోని సంజీవయ్య కాలనీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పతంగులు ఎగురవేసి సందడి చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని శ్రీ అయ్యప్ప ఆలయంలో హోమాలు ప్రత్యేక పూజలు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా భీమ్గల్ అయ్యప్ప ఆలయంలో భక్తులు సందడిగా మారింది. స్వామి శరణయ్యప్ప ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయం ఆవరణలో మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు యజ్ఞ హోమ కార్యక్రమాలు నిర్వహించారు. అయ్యప్ప దేవాలయం నందు అయ్యప్ప స్వామికి మకర సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు యజ్ఞ కార్యక్రమము మరియు ఇరుముడి కట్టుకొని శబరిమలకు బయలుదేరుతున్నాము. అందరికి కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సాయంత్రము 6:45 మీ ఇళ్లల్లో శుభ్రంగా కాళ్ళు చేతులు కట్టుకొని దీపాలు ముట్టించుకొని అయ్యప్ప స్వామి మకర జ్యోతిని టీవీలలో చూసి హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. స్వామి శరణయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణయ్యప్ప, స్వామి శరణం, స్వామి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో సంక్రాంతి పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువతులు మహిళలు వాకిళ్లలో అందమైన ముగ్గులు వేసి సంప్రదాయాన్ని చాటుకున్నారు. అలాగే యువకులు బద్రీనాథ్ ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी तेरी लीला सबसे न्यारी न्यारी हरी ओ तेरी लीला सबसे न्यारी न्यारी भजमन नारायण नारायण हरि हरि नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि 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 ओम नमो नारायण
हरि ओम नमो नारायण। सूर्य नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि। ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। भजमन नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। जय जय नारायण नारायण हरि हरि। जय जय नारायण नारायण हरि हरि। तेरी मूरत मंगलकारी हरि हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। भजमन नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। जय जय नारायण नारायण हरि हरि। जय जय नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। भजमन नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। हरि ओम नमो नारायण। ओम नमो नारायण। हरि ओम नमो नारायण। हरि ओम नमो नारायण।
लक्ष्मी नारायण नारायण हरि हरि ఈరోజు ఆర్మూర్ మండల విషయాలు తెలియజేయడానికి మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సునీల్. గుడ్ మార్నింగ్ అండి. సంక్రాంతి వేడుకలు ఏ విధంగా జరిగాయి ఆర్మూర్ ప్రాంతంలో సునీల్? హలో. నియోజకవర్గంలో కూడా ఇప్పటికే ప్రత్యేక పోలీసు అధికారులు మున్సిపల్ అధికారులు కూడా ఏ విధంగా గాలిపత్ర దుకాణాలు చైనా మాంద్యాలు కూడా ఏర్పాటు చేశారు. దుకాణాల వద్ద ఇప్పటికే పోలీసు అధికారులు అసలు వాడకూడదని చెప్పేసి కూడా సూచన సలహాలు చేయడం జరిగింది. అలాగే పలు ప్రాంతాల్లో కూడా ఏదైతే చైనా మాంద్యాలు కూడా సీజ్ చేయడం జరిగింది. ఆమోపట్నంలో ప్రధాన కూడల వద్ద ఒక చైనా మాంద్యాలు అమ్ముతున్న కొందరిపై కేసులు నమోదు చేసినట్టు కూడా స్థానిక ఆర్మూర్ స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క డివిజన్ వ్యాప్తంగా కూడా ప్రత్యేక పోలీసు బృందాల ఆధ్వర్యంలో కూడా పేకట స్థావరాలు అలాగే కోడి పందాల స్థావరాలపై కూడా నిజామాబాద్ ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా కొందరిపై అరెస్టు చేసి కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. అలాగే ఈ కోడిపందం పేకట రాయమని కూడా నేడు కోర్టులో సబ్మిషన్ చేయబోతున్నట్లు ఆర్మూర్ ఎస్ఎస్ఓ సురేష్ బాబు స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు ఆర్మూర్ ప్రాంతంలో ఏ కార్యక్రమాలు జరగనున్నాయి? ఏదైతే మీరు మంగళవారం అలాగే కనుమ సందర్భంగా కూడా విశిష్ట పలు ఆలయాలు కూడా పూజలు అలాగే గ్రామీణ స్థాయిలో సంక్రాంతి పండుగ సంబరాలు కూడా 3 రోజుల పాటు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. అలాగే నేను కూడా ఇటు ఆర్మూర్ పట్టణంలో సర్వసమాజ ఆధ్వర్యంలో అలాగే పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క ముగ్గుల పోటీల కార్యక్రమాలు సైతం నిర్వహించడం జరుగుతుంది. వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది సునీల్? వాతావరణంలో గత 2 రోజుల నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా అసలు వాస్తవానికి చలి తీవ్రత ఎక్కువ ఉండాల్సింది. డే టైంలో కూడా ఈ యొక్క చలి తీవ్రత కొంచెం తగ్గి ఎండ తీవ్రత పెరిగినట్టుగా కనబడతా ఉంది. రాత్రి వేళల్లో మాత్రం అదే తరహాలో కూడా ఏదైతే 22 నుంచి 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయో ఉదయం 7 గంటల నుంచి పెడితే సాయంత్రం 5 గంటల వరకు కూడా 32 నుంచి 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అయితే డివిజన్ వ్యాప్తంగా అయితే ఉన్నది. మనకు 2 రోజుల పాటు మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వర్గాలు చెప్పడం జరుగుతుంది. క్రైమ్ వార్తలు ఏమైనా ఉన్నాయా సునీల్? ఆర్మూరు మండలం అంకాపూర్ గ్రామంలో దొంగలు ఏదైతే ఒక బయట పండుగ సందర్భంగా కూడా వాకికి ముగ్గులు వేసుకుంటున్న మహిళా మెడల నుంచి కూడా బంగారు చైన్లు ఎత్తుకెళ్లడం జరిగింది. దీనిపై కూడా పోలీసు బృందాలు కూడా ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పర్యవేక్షించి దొంగలు పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పట్టణంలో కూడా 2 ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు చోరీ జరిగినటువంటి ప్రాంతాలను కూడా పోలీసులు పర్యవేక్షించి కుక్కల గుట్ట వద్ద ఎత్తుకెళ్లిన బైక్ దొంగలు కూడా పోలీసులు పట్టుకొని వారిని డిమాండ్ చేస్తున్నట్లు కూడా ఎస్ఎస్ఓ సురేష్ బాబు చెప్పడం జరిగింది. ఓకే సునీల్, థ్యాంక్ యూ. ఇవి ఆర్మూర్ మండల విశేషాలు. ఇప్పుడు ఈరోజు మంగళవారం సందర్భంగా సిద్ధి వినాయక ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ओम गण गणपते नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गणि गणपते नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया ओम गण गणपते नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गणि गणपते नमो नमः श्री सिद्धि विनायक नमो नमः ఈరోజు బాల్కొండ మండల విషయాలు తెలియజేయడానికి మా ప్రతినిధి రహీముద్దీన్ అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రహీముద్దీన్. గుడ్ మార్నింగ్ మేడం. బాల్కొండ ప్రాంతంలో సంక్రాంతి సంబరాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి రహీముద్దీన్? బాల్కొండ ప్రాంతంలో గత 3-4 రోజుల నుండి మకర సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు సంక్రాంతి వేడుకలు చివరి రోజు కూడా అన్ని గ్రామాల్లో అన్ని గ్రామ ముంగిట్లలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. దానిలో భాగంగానే బాల్కొండ మండల కేంద్రంలో నెలకొన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో నిన్న రాత్రి ఎట్ల పూజ నిర్వహించారు. దానిలో అయ్యప్ప భక్తులతో పాటు గ్రామానికి చెందినటువంటి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుల ప్రజాప్రతినిధుల పర్యటనలు ఏమైనా ఉన్నాయా ఈరోజు రహీముద్దీన్?
ఈ రోజు బాల్కొండ ప్రాంతంలో జిల్లా అధ్యక్షులు కానీ జిల్లా ప్రజాప్రతినిధులు అదేవిధంగా జిల్లా స్థాయి అధికారుల పర్యటన మాత్రం ఎలాంటివి ఎవరికి లేవు. వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది రహమతుద్దీన్? వాతావరణం చూసినట్లయితే 2-3 రోజుల నుండి చలి ప్రభావం కొద్ది మేరకు తగ్గుతుంది. చలి ప్రభావం తగ్గడం వల్ల రైతులు కూడా ఆ సమయంలో పనులను చురుకుగా సులువుగా చేసుకుంటున్నారు. ఇక యాసంగి పంటల కోసం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చెందినటువంటి ప్రధాన కాలువల ద్వారా నీటి విడుదల అధికారులు కొనసాగిస్తున్నారు. వరద కాలువ ద్వారా కూడా ప్రస్తుతం 3000 క్యూసెక్ల నీటిని లోయర్ మానర్ డ్యాం వరకు దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు. ఓకే రహీముద్దీన్, థ్యాంక్ యూ. ఇవి బాల్కొండ మండల విశేషాలు. K6 ప్రేక్షకులకి కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.